Hi everyone, welcome to SRK English Academy. Today I would like to start a new topic. What is my name? A short story written by P. Satyavati. About the author, సత్యవతి ఒక తెలుగు రైటర్. ఆమె కొలకలూరు తెనాలిలోని కొలకలూరులోని సత్యనారాయణ దేశరాజు మరియు కనకదుర్గ దంపతులకి 1940లో జన్మించారు. సో ఆమె ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏని పూర్తి చేశారు. అలాగే సయ్యద్ అప్పలస్వామి కాలేజ్లో లెక్చరర్గా 1998 వరకు పనిచేశారు. ఆ తర్వాత రైటింగ్ పైన ఆమె ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఒక తమిళ పుస్తకము ఆత్మకథ ఉంది, అది ఒక ట్రాన్స్జెండర్ రాసింది. దాని పేరు ఉనర్వం ఉర్వామం. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ సత్యవతి గారికి ట్రాన్స్లేషన్ అనువాద కేటగిరీలో కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. సో దీన్ని ఆమె తెలుగులోకి అనువదించారు. దాని పేరు నిజం చెప్తున్న ఒక హిజ్రా ఆత్మకథ. సో దీని యొక్క ఇంగ్లీష్ టైటిల్ ఏముంది అంటే ద ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ స్టోరీ అనేది ఉంది. సో ఈమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదం కేటగిరీలో లభించింది. సో షీ ట్రాన్స్లేటెడ్ ఉర్దూ రైటర్ ఇస్మత్ చుగ్షాయి స్టోరీస్ ఇంటూ తెలుగు. She has published 4 short story anthologies, 5 novels, and a collection of essays. Her stories often have a feministic angle. So, సత్యవతి ఇస్మత్ చుగ్తాయ్ గారు రాసిన ఒక ఉర్దూ రచయిత ఇస్మత్ చుగ్తాయ్ గారు రాసిన కథల్ని తెలుగులోకి అనువదించారు. అలాగే ఈమె 4 చిన్న కథల సంపుటిలను వెలువరించారు. అలాగే 5 నావెల్స్ని, అలాగే కొన్ని వ్యాసాల సంపుటిని కూడా ఈమె రిలీజ్ చేశారు. సో ఈమె కథలు ఎక్కువగా ఫెమినిస్ట్ యాంగిల్లో ఉంటాయి, అంటే ఒక స్త్రీవాద కోణంలోనూ ఈమె కథలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అబౌట్ ద స్టోరీ గురించి చూద్దాం. పి సత్యవతి ఒరిజినల్ రోడ్ ద షార్ట్ స్టోరీ వాట్ ఈస్ మై నేమ్ ఇన్ తెలుగు అండ్ విజయలక్ష్మి అండ్ రంగారావు ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్. సో మొట్టమొదట ఈ కథను రచయిత్రి పి సత్యవతి వాట్ ఈస్ మై నేమ్ అనే ఈ కథను తెలుగులో రాశారు. తెలుగులో దాని పేరు ఇల్లలక గానే అనేది. దాన్ని ఇంగ్లీష్లోకి వాడ్రే విజయలక్ష్మి మరియు రంగారావు గారు ఇంగ్లీష్లోకి అనువదించారు. సో ఇది మొదట ఇల్లల్క గాని అని తెలుగులో 1990లో పబ్లిష్ అయింది. ఆ తర్వాత అనేక భారతీయ భాషల్లోకి అలాగే హిందీలోకి కూడా దీన్ని అనువదించారు. సో ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ యంగ్ ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్ హూ ఫర్గెట్స్ హర్ నేమ్. హర్ హస్బెండ్ మ్యారీడ్ హర్ ఫర్ ద బ్యూటీ అండ్ డౌరీ ఆఫర్డ్ బై హర్ ఫాదర్. సో ఇది వాట్ ఈస్ మై నేమ్ అనే కథ ఒక ఎడ్యుకేటెడ్ యంగ్ వైఫ్ హౌస్ వైఫ్ గురించి ఉంటుంది. ఆమె తన పేరును మర్చిపోతుంది. సో ఆమె పేరును గుర్తించుకోవడానికి చేసిన ఆ ప్రయత్నమే ఈ కథ. ఇందులో సత్యనారాయణమూర్తి ఈమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె అందరికి ముగ్ధుడే. అలాగే ఆమె తండ్రి ఇచ్చే డౌరీ వరకట్నానికి ఆశపడి షీ క్లీన్స్ ద ఫ్లోర్ స్పాట్లెస్లీ అండ్ డ్రాస్ ముగ్గులు. సో ఆ పెళ్ళైన తర్వాత ఆమె తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది, ఎటువంటి మరక లేకుండా నీట్గా స్క్రబ్ చేస్తుంది, స్వాబ్ చేస్తూ ఉంది. అలాగే దానిపైన షీ డ్రాస్ మల్టీ కలర్డ్ డిజైన్స్, ఆ ముగ్గులు వేసి ఇంటిని చాలా మంచిగా డెకరేట్ చేస్తుంది. హర్ హస్బెండ్ ప్రైజెస్ హర్ ఫర్ హర్ డెక్స్టిరిటీ ఇన్ క్లీనింగ్ అండ్ స్క్రబ్బింగ్. డెక్స్టిరిటీ అంటే నైపుణ్యం. సో అది చూసి హస్బెండ్ ఆమెను చాలా పొగుడుతాడు. నువ్వు ఇంటిని క్లీన్ చేయడంలోను, శుభ్రంగా ఉంచుకోవడంలోను, ముగ్గులు వేయడంలోను చాలా నైపుణ్యం ఉంది నీకు, శబాష్ అని పొగుడుతాడు. స్వాబింగ్ హ్యాస్ బికమ్ హర్ లైఫ్ చీఫ్ మిషన్. ఇక అప్పటి నుండి ఆమెకు తన జీవితంలో ఒక ముఖ్య పని ఏంటిదంటే ఇంటిని స్వాబ్ చేయడము, మాప్ చేయడము, క్లీన్ చేయడము, ముగ్గులు వేయడము, ఇంటిని చాలా చక్కగా ఉంచుకోవడమే ఆమె ముఖ్యమైన పని అయిపోతుంది. వైల్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ షీ సడన్లీ థింక్స్ అబౌట్ హర్ నేమ్ బట్ షీ డిజంట్ రిమెంబర్ ఇట్. సో అది ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు, స్క్రబ్ చేస్తున్నప్పుడు, ఫ్లోర్ని నేలను బండలు తుడుస్తున్నప్పుడు ఆమెకి తన పేరు ఏంటి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతకు తన ఒరిజినల్ పేరు గుర్తురాదు. షీ ఆస్క్డ్ హర్ మేడ్ అబౌట్ హర్ నేమ్. సో ఆమె మెయిడ్ సర్వెంట్ని తన పేరు అడుగుతుంది. లుక్ అమ్మాయి, డూ యూ నో మై నేమ్? అమ్మాయి నీకు నా పేరు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. కానీ ద మేడ్ ఓన్లీ నో సార్ యాజ్ ఎ మిస్ట్రెస్. మేడ్ ఏమంటుంది, అమ్మ మీరు నాకు యజమానురాలు, మిస్ట్రెస్ అని మాత్రమే తెలుసు, కానీ మీ అసలు పేరు ఏంటో నాకు తెలియదు. లేకపోతే ఆ వైట్ స్టోరీడ్ హౌస్ యజమానురాలు అట్లానే తెలుస్తుంది తప్ప మీ పేరుతో మాకేం పని అని అంటుంది. డ్యూరింగ్ లంచ్ ద రెస్ట్లెస్ హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ చిల్డ్రన్ అబౌట్ హర్ నేమ్. సో లంచ్ టైంకి ఆ పిల్లలు వస్తారు. పిల్లలకి హౌస్ వైఫ్ అడుగుతుంది, మీరు నా పేరు చెప్పండి అని. దే టు ఆర్ అన్అవేర్ ఆఫ్ హర్ నేమ్ యాజ్ దే హావ్ ఆల్వేస్ అడ్రస్ హర్ యాజ్ ఎ అమ్మ. సో వాళ్ళకు కూడా తన తల్లి పేరు ఒరిజినల్ నేమ్ తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆమెను అమ్మ అని మాత్రమే పిలుస్తారు. ఇంకా విషయం ఏం చెప్తారంటే దే అసర్ట్ దట్ దే ఆర్ ఫెమిలియర్ విత్ దేర్ ఫాదర్స్ నేమ్ యాజ్ ఇట్ అపియర్స్ ఆన్ ఆల్ ద లెటర్స్. ఇంకేమంటున్నారంటే మన ఇంటికి ఉత్తరాలను వస్తాయి, వాటన్నిటిపైన నాన్నగారి పేరే ఉంటుంది కాబట్టి నాన్నగారి పేరు మాత్రమే మాకు తెలుసు, నిన్ను అమ్మానే మేము పిలుస్తాము, మాకు అమ్మ అనేది తెలుసు, కానీ ఒరిజినల్ నేమ్ మాకు తెలియదు అని చెప్పారు. షీ డిసైడ్స్ టు ఆస్క్ హర్ హస్బెండ్, హీ ఈజ్ హర్ ఓన్లీ హోప్ అండ్ హీ కెన్ సాల్వ్ హర్ ప్రాబ్లమ్.
సో ఇక తన భర్తనే అడగాలి, ఆయన్ని నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని అనుకుంటుంది. డ్యూరింగ్ ది ఈవినింగ్ మీల్ షీ ఆస్క్ హిమ్ ఇఫ్ హీ నోస్ హర్ నేమ్. హీ లాఫ్స్ ఎట్ హర్ సేయింగ్ దట్ షీ నెవర్ ఆస్క్డ్ హిమ్ టు కాల్ హర్ బై హర్ ఒరిజినల్ నేమ్. సో రాత్రి భోజనానికి వచ్చినప్పుడు ఆమె తన పేరు ఏంటని భర్తను అడుగుతుంది. సో ఐ హావ్ ఫర్గటన్ మై నేమ్, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ అని హస్బెండ్ అడుగుతుంది. హస్బెండ్ గట్టిగా నవ్వి, నువ్వు ఎప్పుడు కూడా తనను ఒరిజినల్ పేరుతో పిలవమని ఎప్పుడు నన్ను అడగలేదు, నిన్ను చాలా మంది అందరూ కూడా మిస్సెస్ మూర్తి అని పిలుస్తారు కదా అని అంటాడు. లేదా అతను ఏమని పిలుస్తాడు హస్బెండ్, ఈ కాల్ సార్ ఏమోయి ఏమోయి అని పిలుస్తాడు, కానీ ఎప్పుడు కూడా ఒరిజినల్ పేరుతో పిలువడు. ఇన్ఫార్మ్స్ హర్ దట్ హర్ సర్టిఫికేట్స్ వేర్ హర్ నేమ్. షీ నెవర్ బాదర్డ్ అబౌట్ హర్ సర్టిఫికేట్స్ ఆఫ్టర్ మ్యారేజ్, సో షీ హాజంట్ బ్రాట్ దెమ్ విత్ హర్. సో అతను ఇంకా ఒక సలహా ఇస్తాడు ఏంటంటే, నీ పేరు తెలుసుకోవాలనుకుంటే నీ సర్టిఫికేట్స్ల పైన నీ పేరు ఉంటుంది కాబట్టి గో అండ్ ఫైండ్ యువర్ సర్టిఫికేట్స్. ఓకే, నువ్వు సర్టిఫికేట్స్ వెతికి చూస్తే నీ పేరు అక్కడ కనిపిస్తుందని ఒక అడ్వైజర్ ఇతను ఇస్తాడు. సో ఇంకేమంటాడంటే, ఈమె తన పెళ్లి తర్వాత ఎప్పుడు కూడా తన సర్టిఫికేట్ గురించి ఆలోచించలేదు. పెళ్లి తర్వాత ఆమె ఆ సర్టిఫికేట్స్ కూడా ఏమీ తనతో పాటు తెచ్చుకోలేదు. సో సో తాను సర్టిఫికేట్స్ కోసము అంతా వెతకడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ దొరకవు. అల్మారాలో పట్టు శారీస్, షిఫాన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్, పెట్టికోట్స్, బ్యాంగిల్స్, పర్ల్స్, పిన్స్ అన్ని వెతుకుతుంది. అక్కడ ఎక్కడ కూడా తన సర్టిఫికేట్స్ కనబడవు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా సర్టిఫికేట్స్ కోసం షీ నెవర్ బాదర్డ్ అబౌట్ టు క్యారీ దో సర్టిఫికేట్స్ టు హర్ హౌస్, హర్ ఇన్లాస్ హౌస్. ఎప్పుడు కూడా ఇక్కడ తెచ్చుకోవాలని ఆలోచించలేదు కాబట్టి అక్కడ దొరకలేదు. సో నేను ఇక్కడికి తీసుకురాలేదు కాబట్టి ఎట్లయినా అవి మా పేరెంట్స్ ఇంట్లో ఉంటాయి అని చెప్పేసి, వెన్ షీ విజిట్స్ హర్ పేరెంట్స్ హౌస్ షీ ఆస్క్స్ హర్ మదర్ వాట్ హర్ నేమ్ ఈజ్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని అడుగుతుంది, తల్లిని అడుగుతుంది, అమ్మ నా పేరేంటి అని. హర్ మదర్ టు నెవర్ కాల్స్ హర్ బై నేమ్. For her, she is a daughter married to a good man. She never imagined that forgetting her own name would pose a significant challenge in her life. సో ఆమె తన తల్లిగారింటికి వెళ్ళిన తర్వాత తల్లిని అడిగితే తల్లికి కూడా ఆమె పేరేంటో తెలియదు. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కూడా ఆమె కూతురు అని చెప్పేసి, బిడ్డ అని చెప్పి పిలుస్తుంది. ఆమె ఒక ఒక మంచి మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తామనే విషయం మాత్రమే ఆమెకి తెలుసు. తన పేరు మాత్రం తన తల్లి మాత్రం తన పేరు చెప్పలేకపోతుంది. సో ఇది ఎప్పుడు తాను అనుకోలేదు, ఎప్పుడు కూడా నా జీవితంలో ఇంత క్లిష్టమైన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి, నా పేరు నేను మర్చిపోతానా అనే విషయం ఆమెకు చాలా అసలు ఒక ఛాలెంజింగ్గా అయిపోయింది అది. షీ ఫ్రాంటికలీ సర్చెస్ ఫర్ హర్ సర్టిఫికేట్స్ బట్ కెనాట్ ఫైండ్ దెమ్. సో సర్టిఫికేట్స్ కోసం పిచ్చిగా వెతుకుతుంది, కానీ అవి ఎక్కడ కూడా ఆమెకి దొరికాయి. షీ కమ్ అక్రాస్ హర్ స్కూల్ ఫ్రెండ్. ఆ తర్వాత బయటకు వెళ్ళినప్పుడు తన స్కూల్ ఫ్రెండ్ ప్రమీల కలుస్తుంది. ప్రమీల ఇమీడియట్లీ రికగ్నైజెస్ హర్ అండ్ కాల్స్ హర్ బై హర్ నేమ్. ప్రమీల ఆమెను గుర్తుపట్టి గట్టిగా పిలుస్తుంది, శారదా మై డియర్ శారదా అని షీ షౌట్స్. ప్రమీల పిలుస్తుంది శారదా అని చాలా గట్టిగా పిలుస్తుంది. సో అప్పుడు శారద ప్రమీల రిమిన్సెస్ అబౌట్ దేర్ స్కూల్ డేస్ అండ్ శారదాస్ అచీవ్మెంట్స్ ఇన్ డ్రాయింగ్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్స్. అప్పుడు తన స్నేహితురాలు ప్రమీల ఏం చెప్తుందంటే, నువ్వు 10th క్లాస్లో మన స్కూల్స్లో ఉన్నప్పుడు రోజులని అన్ని గుర్తు చేస్తూ నువ్వు చాలా అచీవ్మెంట్ చేసావు, డ్రాయింగ్లోను, మ్యూజిక్ కాంపిటీషన్స్లోను, అలాగే 10th క్లాస్లో కూడా నువ్వు ఫస్ట్ వచ్చావు అనే విషయాన్ని ఆమెకు అన్ని విషయాన్ని గుర్తు చేస్తుంది. సో కాబట్టి ఈమె శారద రిటర్న్స్ టు హర్ పేరెంట్స్ హౌస్, క్లైంబ్స్ ద attic అండ్ ఫైండ్స్ సర్టిఫికేట్స్, ఓల్డ్ ఆల్బమ్స్ అండ్ పిక్చర్ షీ హ్యాస్ డ్రాన్. సో అప్పుడు ఆమెకి తను పేరు గురించి తెలుసుకొని ఇక్కడికి ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఇంట్లో ఉన్న అటిక్ని, అంటే అటుకు పైన సామాన్లు పెట్టే ఒక అటుకులు అక్కడికి ఎక్కి అందులో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తీసి ఓల్డ్ ఆల్బమ్స్ను, పిక్చర్స్ను, తనకి గీసిన డ్రాయింగ్స్ను, అలాగే తను సాధించిన అచీవ్మెంట్స్ని, ప్రైజెస్ అన్ని బయటికి తీస్తుంది. అప్పుడు షీ ఓవర్జాయిడ్ షీ రిటర్న్స్ టు హర్ హోమ్ అండ్ వార్న్స్ హర్ హస్బెండ్ not to call her Emoyi Gimoyi. She asserts her identity as Sharda and expresses her preference for using that name. సో అప్పుడు అవన్నీ చూసి చాలా సంతోషించి ఆమె తన భర్త దగ్గరికి ఇంటికి వెళ్తుంది. సో అక్కడ ఇంటికి రాగానే భర్త ఏమంటాడు, చూడు నువ్వు 2 రోజుల నుంచి ఇక్కడికి ఇంటికి లేకపోతే ఇల్లంతా ఎలా పాడైంది చూడు, దీన్ని శుభ్రం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇది ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ ఫర్ అస్, ఇది మాకు పండగలాగా ఉంటుంది అని చెప్పేసి ఆ మూర్తి శారద యొక్క హస్బెండ్ అంటాడు. అంటే ఆమె ఇల్లు క్లీన్గా దూడము, స్క్రబ్బింగ్ చేయడమే ఒక ఫెస్టివల్ కాదు, నాకు ఏమోయి గీమోయి అని పిలవకూడదు, ఎప్పుడు కూడా డోంట్ కాల్ మీ ఏమోయి ఆర్ గీమోయి, ఏమోయి గీమోయి అని పిలవకు, నా పేరు మై నేమ్ ఇస్ శారదా, నా పేరు శారదా, కాల్ మీ శారదా, అండర్స్టూడ్ అని ఆమె తన భర్తకి
చెప్తుంది. నన్ను ఇప్పటి నుండి శారదానే పిలవండి అని తన భర్తకు చెప్తుంది. ఎందుకంటే తన ఐడెంటిటీని తిరిగి ఆమె సంపాదిస్తుంది. తన శారద అని యాక్చువల్ నేమ్ని, ఒరిజినల్ నేమ్ని గుర్తు చెప్తూ ఇప్పటి నుండి తన ఈ సొంత పేరుతో పిలవాలని చెప్పేసి భర్తకి పిల్లలకి సూచిస్తుంది. ఈ విధంగా రచయిత ఒక స్త్రీవాద కోణంలో ఈ కథను రాశారు. అలాగే స్త్రీలు తమ గుర్తింపును అలాగే ఆ చైతన్యాన్ని ఈమె తన కథ ద్వారా తెలియజెప్పారు.